ఆలపాటి రాజా గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిదే. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈ రోజు ప్రధానంగా బీటీపీఎస్ ఉద్యోగులతో రాజేంద్ర ప్రసాద్ గారికి సమన్వయం చేద్దాం, ఇక్కడ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి ముందుగా కార్యక్రమం నిర్వహించుకోవటం, తర్వాత కొంతమంది రావడానికి వీలవుద్ది, కొంతమందికి హాజరుకి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో గేటు దగ్గరే ఉండాలనుకోవటం, గేటు దగ్గరికి వెళ్ళి ఎక్కువ మందిని కలవటం సంతోషకరం. ఏవైనా 33 నియోజకవర్గాలకు సంబంధించి 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టడం, మనం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించుకోవటం, వివిధ గ్రామాల్లో వివిధ మున్సిపాలిటీలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అందరూ ఎన్డీఏ కూటమి తరఫున కుటుంబ సభ్యులందరూ ఓటర్లను అభ్యర్థిస్తూ చురుగ్గా విరివిగా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా గెలవటం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏమైతే ప్రపంచం వీసి 164 సీట్లతో ప్రతిపక్షాన్ని తరిమి కొట్టామో అదొక్కటే మన విజయం కాదు, అది మొదలు. ఇక్కడి నుంచి మొదలెట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థాయి విజయాన్ని అందుకోవటం మనకి చివరి అంతిమ విజయం కింద లెక్కేసుకొని ఈ ప్రయత్నంలో జరిగే ప్రతి ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్టాత్మకం. రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అందరికీ తెలిసిన విషయమే ఖాయం, కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో మనం అందరం ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ, కొన్ని అన్నగారు మీకు అశోక్ బాబు గారు మాకు మొన్న టెలికాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో కూడా పార్టీ అధ్యక్షుల వారు మైలవరం నియోజకవర్గం నుంచి వెరిఫికేషన్ ఎన్ని తక్కువైనాయి అని చెప్పారండి. కానీ సాంకేతిక కారణాలతో టెలిగ్రాఫ్ యాప్లో అది అప్లోడ్ అవట్లా, స్టిల్ నిన్న కూడా మళ్ళీ చేశారు, మళ్ళీ ఈ రోజు పని చేయట్లా. కాబట్టి దయచేసి మేమేం చేయలేదనుకోవద్దు. ఓట్లు చేర్పించే విషయంలో 33 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నాం. ఏది గుంటూరు వెస్ట్, అట్లాగే తెనాలి తర్వాత మైలవరం 3వ స్థానం. రేపు ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మేము కూటమి తరఫున మేమందరం భాగస్వాములై అదే స్థాయిలో ఇక్కడ ఓట్లు మెజార్టీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ